ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. 6100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు విడుదల చేశారు. ఎస్జిటీలు 2280, స్కూల్ అసిస్టెంట్లు 2299, టీజీటీలు 1264, పేజీటీలు 215, ప్రిన్సిపల్స్ 42 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారని తెలియజేశారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 6100 పోస్టులతో కూడిన డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఎస్జిటీలు 2280, స్కూల్ అసిస్టెంట్లు 2299, టీజీటీలు 1264, పేజీటీలు 215, ప్రిన్సిపల్స్ 42 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువిచ్చారు. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ సెషన్ నిర్వహించనున్నారు. మార్చి 31న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 1న ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 2న ఫైనల్ కీ, ఏప్రిల్ 7న డిఎస్సి ఫలితాలు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. వేకెన్సీస్ ఏవొచ్చాయో చూసుకొని అవి ఫుల్ఫిల్ చేయాలనేది విధాన రూపంలో ఇప్పుడు చేస్తాం. ఇది రేపు అకాడమిక్ ఇయర్కి వచ్చి 0 వేకెన్సీస్ అవుతాయి. ఈ 6100 వచ్చిన తర్వాత ఇన్ ఫ్యూచర్లో ఏ విధంగా వస్తే అవన్నీ కూడా ఏది అవి పూర్తి చేయాలనేది ప్రభుత్వ విధానం అనే విషయాన్ని కూడా మనం మీకు చెప్పాను. మళ్ళీ ఇవాళ కూడా దాన్ని మళ్ళీ రీటేట్ చేస్తున్నాను. అవన్నీ కూడా ఇది ప్రభుత్వ విధానం అనే విషయాన్ని మీకు చెప్తాను. దయచేసి ఇక్కడ ఉన్న పత్రికా సోదరులు కూడా కోరుతున్నాను, ఇవాళ నుంచి జరుగుతున్న ఈ ప్రక్రియలో ఇది రాష్ట్రానికి నిరుద్యోగులకు సంబంధించిన అంశం కాబట్టి మీ దృష్టికి ఏ విషయం వచ్చినా సరే తమరు కూడా దయచేసి మా దృష్టికి హెల్ప్ లైన్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ ఏమైనా చెప్పినట్లయితే తప్పకుండా దాన్ని రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తాం. ఎందుకంటే అందరం కూడా ఒక బాధ్యత గల వ్యక్తులం కాబట్టి మన బాధ్యతను కూడా మనం గుర్తిరిగే కార్యక్రమం చేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. వైఎస్ షర్మిల ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారని మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. మొన్నటి వరకు తెలంగాణ బిడ్డనని అన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి గాలి కొదిలేశారన్నారు. షర్మిల తెలంగాణలో ఏం చేశారు, ఇప్పుడేం చెప్తున్నారని ప్రశ్నించారు. వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పుకోవడం తప్ప ఆయన కోసం చేసింది ఏమీ లేదని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. షర్మిల చంద్రబాబు వదిలిన బాణమని అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసి ప్రత్యేక హోదా లేకుండా చేసింది, వైఎస్ఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది కాంగ్రెస్ పార్టీ అని మంత్రి రోజా అన్నారు. వైఎస్ఆర్ చనిపోతే ఆయన పేరు ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీయేనని, అలాంటి పార్టీలో షర్మిల చేరారని రోజా మండిపడ్డారు. వైఎస్ఆర్ నిజమైన వారసుడు జగనన్న ఒక్కరేనని తెలిపారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి నేను మీ బిడ్డను, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నానని చెప్పారు. ఇప్పుడు పార్టీని తీసుకువెళ్లి కాంగ్రెస్లో కలిపారన్నారు. జగనన్న పైన విషం జమ్మటమే ధ్యేయంగా షర్మిల పనిచేస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్ ఆత్మ క్షోభించే విధంగా షర్మిల పనిచేస్తున్నారని, వైఎస్ఆర్ ఆశయాల కోసం పనిచేస్తున్నది కేవలం జగనన్న మాత్రమేనని, ఇద్దరి మధ్య తేడాని గుర్తించాలన్నారు. షర్మిల చంద్రబాబు వదిలిన బాణం అంటూ రోజా ధ్వజమెత్తారు. నేను వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పుకోవడం తప్ప వైఎస్ఆర్ గారిని అభిమానించే మీకోసమైనా వైఎస్ఆర్ గారికి పేరు తెచ్చే విధంగా ఏమైనా ఒక మంచి పని చేసిందా అంటే ఏమీ చేసింది లేదు. మొన్నటి వరకు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, తెలంగాణ ప్రజలే నా ప్రజలు, వాళ్ళకి సర్వీస్ చేస్తాను చచ్చిపోయేంత వరకు అనింది. ఇప్పుడు ఆ పార్టీని గాలికి వదిలేసి ఏ రాజశేఖర్ రెడ్డి గారిని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిందో కాంగ్రెస్, ఏ రాష్ట్రాన్ని కాంగ్రెస్ విచ్ఛిన్నం చేసిందో, ఏ కాంగ్రెస్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో పెట్టిందో, ఏ కాంగ్రెస్ అయితే ప్రత్యేక హోదా లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేసే విధంగా విభజన చేసిందో, అలాంటి కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యి ఈరోజు జగనన్న మీద మన మీద విషం చెమ్మటం మీ అందరూ కూడా గమనించాలి.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వరం మారిందని, ఓటమి గ్రహించారని, అందుకే వైసీపీ అభ్యర్థులను సీఎం మారుస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. జగన్ను కాపీ కొడుతున్న ప్రధాని మోదీ బీజేపీకి 370 సీట్లు వస్తాయని ప్రచారం చేస్తున్నారని, మోదీ జగన్ ఇద్దరే పచ్చి మోసగాళ్లని, దేశం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దని సూచించారు. చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టడానికి జగన్కు బీజేపీ సహకరించిందని ఆరోపించారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలను ప్రధాని మోదీ విచ్ఛిన్నం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాయకులు విచిత్రంగా పగలు ఒకరు రాత్రి ఒకరు మోదీని కలుస్తున్నారని అన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిని బ్లాక్మెయిల్ రాజకీయం చేసి అరెస్టు చేశారని, ఏపీ సీఎం జగన్ లక్షల కోట్లు దోపిడీ చేస్తే కేంద్రం పట్టించుకోదని, బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. సీఎం జగన్ మరోసారి గెలవడానికి వాలంటీర్ వ్యవస్థను నమ్ముకున్నారని, ఏపీలో ఓటర్ల అవకతవకలు జరగడానికి ప్రధాన కారణం కలెక్టర్, ఎస్పీలు, వైసీపీ నాయకుల ప్రమేయమేనని ఆయన అన్నారు. దొంగ ఓట్లపై కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. సిపిఐ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేది మార్చి మొదటి వారంలో తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కేంద్రంలోని బీజేపీ పార్టీని ఓడించడమే తమ లక్ష్యమని, ఆ పార్టీతో పోరాడటానికి మేము సిద్ధమని, అందుకు ఏ పార్టీతోనైనా సిపిఐ కలుస్తుందని రామకృష్ణ స్పష్టం చేశారు. ఈ బేసిక్ సమస్యలు, ప్రజా సమస్యలు ఏమైనా పరిష్కారం జరిగాయా? ఒక్క సమస్య పోనీ ఎవరైనా బాగుపడ్డారా? భారతదేశంలో నేను చెప్తున్నది కాదు, 28 కోట్ల మంది ప్రజలు ఇవాళ దరిద్రులుగా ఉన్నారు. అట్టడు అంతంత మాత్రం జీతాలతో పనిచేసుకుంటా ఉన్నారు. వాళ్ళ గురించి నువ్వేం మాట్లాడంలే. సంపన్నుల గురించి మాట్లాడుతూ ఉన్నావు, అంబానీలకు అదానీలకు దోచిపెడతా ఉన్నావు, కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ఉన్నావు. కాబట్టి ఏమంటే ఇవాళ మేము క్లియర్గా చెప్తా ఉన్నాం. ఈరోజు మన దురదృష్టం ఏమంటే మన ఆంధ్ర రాష్ట్రంలో అసలు వీళ్ళ బ్లాక్మెయిలింగ్ తట్టుకోలేక భయపడి రాత్రి పోయి ఒకరు కలిసే పొద్దున్నే పోయి ఇంకో ఆయన కలుస్తున్నారు. పగలొకరు రాత్రి ఒకరు. వాళ్ళు ఇక్కడేం కత్తులు నూరుకుంటా ఉన్నారు ఆంధ్రాలో. ఇక్కడ కత్తులు నూరుకునే వాళ్ళు ఆడపోయి ఒక ఆయన పగలు నేను సార్ సంసారం చేస్తానని ఒకరంటే, రాత్రి పోయి ఇంకొక ఆయన నేను సంసారం చేస్తానని ఇంకొక ఆయన. జస్ట్ భయపడి, వాళ్ళకి తెలుసు వాళ్ళేం పాపము, వాళ్ళు ఐ పిటీ దెమ్, వాళ్ళని చూసి జాలి పడతా ఉన్నారు. విధానాలు నచ్చో ఇంకోటి అయితే వాళ్ళు పోయి కలిస్తే ఎవరు తప్పబట్టం, తప్పే కాదు అది. రాజకీయాల్లో కలుసుకుంటాం, ఒకరికొరు ఏ పార్టీతో కలుసుకుంటాం. కానీ వాళ్ళ భయపడి, బ్లాక్మెయిలింగ్ భయపడి అందరినీ ముఖ్యమంత్రులు బెదిరిస్తూ ఉన్నాం. మన జార్ఖండ్ ముఖ్యమంత్రి ఒకేసారి ఆయన ఇంటికి పంపించేశాం. మరి జార్ఖండ్ ముఖ్యమంత్రితో పోలిస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన వేల కోట్ల రూపాయల కుంభకోణాల్లో ఉన్నాడు. 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద బయటే ఉన్నాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిఠల్ ధర్మాసనం ఈ నెల 26కు వాయిదా వేసింది. సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేయాలని చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుద్రా కోరారు. 3 వారాల తర్వాత విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈ నెల 26కు వాయిదా వేసింది. సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేయాలని చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుద్రా కోరారు. 3 వారాల తర్వాత విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సిఐడి తరపు న్యాయవాది రంజిత్ కుమార్ స్పందిస్తూ కౌంటర్ దాఖలకు గతంలో సమయం తీసుకుని ఇప్పుడు మళ్లీ వాయిదా కోరుతున్నారని కోర్టుకు తెలిపారు. చంద్రబాబు తరపున కౌంటర్ దాఖలు చేశారని చెప్పారు. విచారణకు తేదీని నిర్ణయించాలని కోరారు. తొలుత 2 వారాల తర్వాత లిస్టు చేయాలని ఆదేశించిన ధర్మాసనం రంజిత్ కుమార్ విజ్ఞప్తితో ఈ నెల 26కి వాయిదా వేసింది. ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి దోచుకుంటున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు.
భూ కబ్జాలు చేస్తూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. సంపూర్ణ మద్య నిషేధమని చెప్పి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి మద్యం తయారీ విక్రయం వాళ్లే చేస్తూ జనం డబ్బులు లాగేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేల బదిలీ తీసుకొచ్చినప్పుడే జగన్ ఓటమిని అంగీకరించారని, ఢిల్లీలో ఉన్న వైకాపా ఎంపీలు కూడా ఆయనకు బై బై అంటున్నారని విమర్శించారు. నరసన్నపేటలో టీడీపీ శంఖారామం బహిరంగ సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడారు. సంపూర్ణ మద్య నిషేధమని చెప్పి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి మద్యం తయారీ విక్రయం వాళ్లే చేస్తూ జనం డబ్బు లాగేస్తున్నారని మండిపడ్డారు. 151 సీట్లు గెలిచి జగన్ రాష్ట్రానికి ఏం సాధించారని, ఎమ్మెల్యేల బదిలీ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చారన్నారు. ఒక నియోజకవర్గంలో పని చేయని వారు మరో నియోజకవర్గంలో పని చేస్తారా? ఎమ్మెల్యేల బదిలీ తీసుకొచ్చినప్పుడే జగన్ ఓటమిని అంగీకరించారన్నారు. ఢిల్లీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా ఆయనకు బై బై అంటున్నారని అన్నారు. 100 సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ కట్ చేశారన్నారు. రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమని, 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. ఉద్యోగం ఆలస్యమైతే నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 అందజేస్తామన్నారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడుతున్నారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కానీయమని అన్నారు. అవసరమైతే ఆంధ్ర రాష్ట్రమే ఉక్కు పరిశ్రమను కొనుగోలు చేస్తుందని తెలిపారు. అవినీతి ఆరోపణలపై సమాధానం చెప్పేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారా అని లోకేష్ ప్రశ్నించారు. ఆ పైన 22 కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. నేను వెనక్కి తిరిగానా? నేను తగ్గానా? పాదయాత్రలు అడుగడుగునా నన్ను ఇబ్బంది పెట్టారు. వైకాపా సైకోలు పంపించి నా పైన రాలేస్తే ఏకంగా మన నాయకులు ఆమ్లెట్ వేసి తిరిగి పంపించారు. నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను ఆగలేదు. నా మైక్ లాక్కున్నారు, నా స్టూల్ లాక్కున్నారు. ఏకంగా నన్ను మీటింగ్ పెట్టుకోకుండా కొత్త జియో కూడా తీసుకొచ్చారు. కానీ 3,132 కిలోమీటర్లు నేను నడిచాను. దాని తర్వాత ఎవరు ఊహించిన విధంగా ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించారు. మీరందరూ ఆలోచించండి. ఆయన అరెస్ట్ చేసిన రోజు 3,000 కోట్ల రూపాయల అవినీతి అన్నాడు. దాని తర్వాత 270 కోట్ల రూపాయల అవినీతి అన్నారు. ఇప్పుడు 27 కోట్ల రూపాయల అవినీతి అంటున్నారు. నేను ఈ సభాముఖ సవాల్ ఇస్తున్నా, జగన్ నువ్వు టైం డేట్ చెప్పు, అవినీతి ఆరోపణలు నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రజల ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడుతున్న కష్టాల వల్ల, దేవుడి దయ వల్ల దాదాపు 40 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మేము పనిచేశాం. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి అహర్నిశలు సేవ అందించారు. ఏనాడు ఆయన అవినీతి చేయలేదు. నిప్పులాగా బతికిన వ్యక్తి. రాబోయే రోజుల్లో ప్రతిదీ వడ్డీతో సహా చెల్లిస్తానని జగన్ కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. వైకాపా నాయకులు కూడా తెలుపుతున్నా, పెద్దలు కోరినట్టు మీ అందరి పేర్లు నా బుక్ లో రాసుకుంటా. ఏ వైకాపా నాయకులు, ఏ ప్రభుత్వ అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు నా పుస్తకంలో ఉంది. ఈ పుస్తకం నేను ఎందుకు రాశానంటే, కొంతమంది అధికారులు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేరేల ద్వారా రికమెండేషన్ చేసుకుని పోస్టింగ్లకు వస్తారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి శరవేగంగా సాగుతుందని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కేఏ పాల్తో తప్ప అందరితో పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్ అని, నాయకత్వం లేని వ్యక్తికి రాజకీయ పార్టీ నడిపే అర్హత లేదని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 26వ డివిజన్ చుట్టుకుంట, కాకాని నగర్ తదితర ప్రాంతాలలో స్థానిక వైఎస్ఆర్సీపీ డివిజన్ ఇన్ఛార్జి అంగిరీకుల గొల్లభామ నాగేశ్వరరావు తదితరులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రమిస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి శరవేగంగా సాగుతోందన్నారు. ప్రతిపక్షాలు కూటమి పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వారాలబ్బాయిలాగా వారానికి ఒకసారి విజయవాడ వస్తాడని విమర్శించారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, అతని 10 ఏళ్ల రాజకీయ జీవితంలో అతనికి ఎజెండా తెలియదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కేఏ పాల్తో తప్ప అందరితో పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో, ప్రజల్లో జీరో అని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్ అని, నాయకత్వం లేని వ్యక్తికి రాజకీయ పార్టీ నడిపే అర్హత లేదన్నారు. వాళ్ళందరూ కూడా కూటమిలకి పరిమితం అవుతున్నారు తప్ప
ప్రజలకి మంచి చేయాలని కానీ మేలు చేయాలని చెప్పే ఆలోచన ఎవరికీ లేదు. పవన్ కళ్యాణ్ ఏమో వారానికి ఒకసారి వచ్చి చంద్రబాబు సిట్టింగ్ అవ్వడం, అది పెద్ద ఐటెం రాయించడం. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, అతనికి కూడా 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరు. అభ్యర్థులు లేక మా పార్టీలో ఎవరైతే సీట్లు రాలేదో వాళ్ళని తీసుకొని అక్కడ టికెట్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ఒక పార్టీ లేని అవన్నీ ఏమైనా పార్టీలు ఇవన్నీ గమనించాలి. చంద్రబాబు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అన్నాడు, పవన్ కళ్యాణ్ ఏమో 10 years ఇండస్ట్రీ. ఇప్పుడు ఈయన కొత్తగా 10 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది కదా, 10 ఏళ్ళు ఏం సాధించాడని చెప్పని మాత్రం పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నాను. పొత్తుల కోసం తప్ప 10 ఏళ్లలో నీ సొంత కాళ్ళ మీద నువ్వు నుంచోలేని వ్యక్తివి ఈ రాష్ట్రానికి ఏం మంచి చేస్తారండి వీళ్ళు? కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని యనమలకుదురు వద్ద నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు శివరాత్రిలోపు పూర్తి చేయాలని పెనంలూరు ఇన్ఛార్జ్ ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అధికారులను ఆదేశించారు. యనమలకుదురు లాకుల వద్ద నిర్మాణంలో ఉన్న వంతెనను అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి మంత్రి జోగి రమేష్ పరిశీలించి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లో శివరాత్రి పండుగలోపే పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పక్కనే ఉన్న కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మించడంతో పాటు పలు సమస్యలపై మంత్రి జోగి రమేష్ సానుకూలంగా స్పందించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో దేవినేని అవినాష్ సారథ్యంలో తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నారని నగర మేయర్ రాయని భాగ్యలక్ష్మి అన్నారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గత 10 ఏళ్లలో నియోజకవర్గంలో ఏమీ అభివృద్ధి చేశారో ఎవరికీ కానరావడం లేదన్నారు. అభివృద్ధికి మారుపేరుగా తూర్పు నియోజకవర్గం కనిపిస్తుందంటే దానికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, నగరాభివృద్ధికి అన్ని రకాలుగా నిధులు ఇస్తున్నారని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్, తిరుమలరావు స్ట్రీటు, లక్ష్మీ గణపతి స్ట్రీటు, దింత్యాలవారి స్ట్రీట్ ప్రాంతాలలో గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపాశేషు, కార్పొరేటర్ పుప్పాల కుమారి, వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గడప గడపకు వెళ్లి ఈ 4.5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి అభివృద్ధి కార్యక్రమాలను మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన మేనిఫెస్టో కరపత్రాలను అందించారు. రణధీర్ నగర్ కట్ట వద్ద 20 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్డు మరియు అవుట్ఫాల్ డ్రైన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ వైసీపీ పాలనలో తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పథంలో పయనిస్తోందని అన్నారు. విజయవాడ నగరాభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనపరిచి నిధులిస్తున్నారని చెప్పారు. కనీ విని ఎరగని రీతిలో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయడం జరిగిందని తెలిపారు. తూర్పు నియోజకవర్గం అభివృద్ధికి దేవినేని అవినాష్ అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. గత 10 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఇప్పుడు అవినాష్ నేతృత్వంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది, ప్రజలు గుర్తించి అవినాష్ను రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. మనం చూస్తున్నాము ఎంత అభివృద్ధి ఈ 5 ఏళ్ల కాలంలోన అవినాష్ గారి ఆధ్వర్యంలోన అన్ని డివిజన్లలోన 21 డివిజన్లోన ఏ రకంగా అభివృద్ధికి అవినాష్ బాబు ఏ రకంగా చేసుకెళ్తున్నారో మనం చూస్తున్నాము. ఎమ్మెల్యే గారు ఏ ఒక్కరోజు బయటకు వచ్చిన పాపం లేదు. ప్రజల్లోన ఆయన ఏం తిరుగుతున్నారో, ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, గత 10 ఏళ్ల కాలంలోన ఆయన ఏం పని చేశారు తూర్పు నియోజకవర్గానికి అన్నది ఎవరికి కాని రావటం లేదు. ఈ 5 ఏళ్ల కాలంలో అవినాష్ గారు ఏం చేశారు అని అన్నది డివిజన్ వారీగా కావాలన్నా మీడియా మిత్రులకి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. గత 5 ఏళ్ల కాలంలోన ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఏం చేసినారు తూర్పు నియోజకవర్గానికి, అది కూడా డివిజన్ వారీ కావాలన్నా ఇస్తాం. ఈరోజు అభివృద్ధికి మారుపేరుగా మన తూర్పు నియోజకవర్గం కనిపిస్తుంది అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా విజయవాడ నగర వాసుల్ని ఆయన ఓన్ చేసుకున్నారు, ఏ రకంగా విజయవాడ నగర అభివృద్ధి కోసం కానీ ప్రజలు కనీస అవసరాలు తీర్చే బాధ్యత. అనంతరం వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ మాట్లాడుతూ అధికార దాహంతో నమ్మిన నాయకులను, కుటుంబ సభ్యులను మోసం చేసిన నీచ చరిత్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన అందిస్తూ 95% పైగా హామీలను నెరవేర్చడం జరిగిందన్నారు. ఏదైతే ఈరోజు ఇందాక శేషు గారు కానివ్వండి, మేయర్ గారు అన్ని విషయాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో ప్రతి రోడ్డు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఈరోజు అభివృద్ధి పదంలో ప్రతి ఇంటికి గల సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా
ఈరోజు గతంలో ఏదైతే గర్భ మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఏ కార్యక్రమాలు అయితే మేము చేశామో, తర్వాత ప్రజానీకం మాకు ఏ సమస్యలు అయితే చెప్పారో, మళ్ళీ ఈరోజు మేము ప్రజానీకం దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ డివిజన్లో 95% పైగా హామీలు సమస్యలు పరిష్కరించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మన కార్పొరేటర్ గారు. ఈరోజు తూర్పు నియోజకవర్గం మొత్తం గారు 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దగ్గర ప్రతి ఒక్కరి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు, ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడప దొక్కినా బయటకు వచ్చి మరి మహిళలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, గత ప్రభుత్వంలో మేము ఎంతో నష్టపోయాం, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా ఇంటికే సంక్షేమ కార్యక్రమాలు, మా వీధి ఎదురుగానే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పని ఎంతో సంతోషంగా ఈరోజు ప్రజానీకం చెప్పుకుంటున్నాం. బీసీలకు పదవులు ఇచ్చారు కానీ అధికారాలేవి అని వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ప్రశ్నించారు. వైసీపీలో సామాజిక న్యాయం నేతి బీరకాయలో నెయ్యి లాంటిదని ఎద్దేవా చేశారు. బీసీ నేతలకు ఎక్కడా న్యాయం జరగడం లేదని, గౌరవం ఇవ్వడం లేదని, కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు. బీసీలు ఇవాళ సంక్షేమం కోసం కాకుండా ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. బీసీలు ఇవాళ పార్టీకి దూరమవుతున్నారని, దీనిపై వైసీపీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. కీలక పదవులన్నీ ఒకే సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయన్నారు. రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి తీసుకొచ్చారని, లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని నడుపుతున్నారని విమర్శించారు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా వారి యొక్క అభివృద్ధిలో, వారి యొక్క పురోభివృద్ధికి తోడ్పడాల్సినప్పుడు అవసరం ఉంది. ఏదో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనార్టీ వర్గాలని మాట్లాడుతున్నారు తప్ప వారి యొక్క మనోగతాలు అర్థం చేసుకునే పరిస్థితిగా తాత్కాలికంగా కొన్ని పదవుల్ని పనిచేయడం చేసి ఆ పదవులు ఇచ్చాం, వేరు అభివృద్ధి వైపు సమాజంలో సామాజిక న్యాయం జరిగింది, సమాజంలో మార్పు వచ్చింది, బడుగు బలహీన వర్గాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన అన్ని విధాలుగా అభివృద్ధి చెందారని మాట్లాడటం కానివ్వండి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సామాజిక న్యాయం కానివ్వండి, ఇది వాస్తవం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం నేతి బీరకాయలో నెయ్యంత నిజమో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం అంత నిజం. ఈ రాష్ట్ర బీసీ వర్గాలకు సంబంధించి, ఈ రాష్ట్రంలో 139 బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా మనం చేసి ఆ రోజు కష్టపడ్డాం. అధ్యయన కమిటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాం. ఈ రాష్ట్రంలో సరైనటువంటి ప్రాధాన్యత జరుగుతుంది, అన్ని విధాలుగా గౌరవిస్తారని పరిస్థితి అనుకున్నాం. కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే పదవులకు సంబంధించినటువంటి పనియాదం చేశారు కాస్త పుస్తకాన్ని, పదవులు ఇచ్చారు కానివ్వండి, పవర్ లేనటువంటి పరిస్థితి. విద్యార్థులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని నూతన ఆవిష్కరణలు దిశగా అడుగులు వేయాలని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయన్నారు. విద్యార్థులు సృజనాత్మకమైన ఆలోచనల ద్వారా సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలను రూపొందించాలన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడంపై ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలని కోరారు. విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 11వ జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావులు ప్రారంభించారు. డిప్యూటీ మేయర్ ఏ శ్రీ శైలజారెడ్డి, లయోలా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఫాదర్ కిషోర్, జిల్లా సైన్స్ అధికారి హుసేన్, మండల విద్యాశాఖ అధికారులతో కలిసి సైన్స్ ఫెయిర్లో విద్యార్థులు ప్రదర్శించిన పలు నమూనాలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని నూతన ఆవిష్కరణలు చేయటం ద్వారా గుర్తింపు పొందేలా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజ అభివృద్ధి అనేది ఏదో ఒక మంచి ఆలోచన నుంచి ఉద్భవిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యున్నతమైన ప్రతిభను కనపరిచి ఆవిష్కరణలను రూపొందించి ప్రదర్శించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని మరింత పెంచుకొని నూతన ఆవిష్కరణల ద్వారా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ సృజనాత్మక నైపుణ్యం, శాస్త్రీయ దృక్పథంతో శాస్త్ర సాంకేతిక వైద్య రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆసక్తిని పెంచుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్లో జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సుమారు 120కి పైగా ఆవిష్కరణలను ప్రదర్శించారు.
వీటిలో ఉత్తమ ఆవిష్కరణలను రూపొందించిన విజేతలకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందచేయటం జరుగుతుందని విద్యాశాఖ ఉప సంచాలకులు కేవీఎన్ కుమార్ తెలిపారు. విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు కోరారు. వీరి సమస్యలపై త్వరలో విద్యుత్ శాఖ కార్యదర్శిని కలిసి సమస్యల పట్ల వినతిపత్రం అందజేస్తామని వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. విద్యుత్ ఉద్యోగుల, కాంట్రాక్టు కార్మికుల జేఎల్ఎం G2ల సమస్యల పరిష్కారానికై స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ నందు నిరసన దీక్ష చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్సీ లక్ష్మణరావు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 2022 PRC ప్రకారం బేసిక్ వేతనం చెల్లించాలని కోరారు. ఇచ్చిన హామీ ప్రకారం ఒకరిని కూడా రెగ్యులరైజ్ చేయలేదన్నారు. ఈ సమస్యలపై విద్యుత్ శాఖ కార్యదర్శిని కలిసి సమస్యల పట్ల వినతిపత్రం అందజేస్తామని వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. విద్యుత్ కార్మికులు ఒక అత్యవసర సర్వీస్. వాళ్ళ యొక్క డిమాండ్లు నెరవేర్చవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ పర్మనెంట్ ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. డిఏలు లేవు, డిఏ ఏరియర్స్ లేవు, అలా కంపాషనేట్ అపాయింట్మెంట్లు లేవు. అవన్నీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాను. అలా కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని ముఖ్యమంత్రి గారే స్వయంగా హామీ ఇచ్చారు. ఇవాళ 4.5 ఏళ్ళు గడిచి ఇంకా 2 నెలల్లో ఎన్నికలు జరగబోతుంది. కానీ ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడిని కూడా విద్యుత్ రంగంలో పర్మనెంట్ చేయలేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఖచ్చితంగా ఉద్యోగ భద్రత కల్పించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మీటర్ రీడర్లకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎనర్జీ అసిస్టెంట్లు ఉన్నారు ఇవాళ సచివాలయాలు, వాళ్ళు పర్మనెంట్ కాలేదు. వాళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించాలని కోరుతూ ఉన్నాం. ఈ అంశాలన్నిటి మీద విద్యుత్ శాఖ కార్యదర్శి విజయానంద్ గారితో రేపు ఎల్లుండో చర్చలు జరుపుతాం. ఈ సమస్యలు పరిష్కరించడానికి మా వంతు సహకారం. వసంత పంచమి మరియు వ్యాలంటైన్స్ డేను పురస్కరించుకుని శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వంటల పోటీలలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంటి వద్ద నుండే తయారు చేసిన వంటకాలను పోటీలలో ప్రదర్శించారు. రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలనే కాకుండా వెరైటీ వంటకాలను కూడా మహిళలు స్వయంగా వండి పోటీలలో ప్రదర్శించారు. మహిళలు చేసిన వంటకాలను పుస్తక రూపంలో తీసుకురానున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షురాలు దుప్పటి శ్రీదేవి వెల్లడించారు. వసంత పంచమి మరియు వ్యాలంటైన్స్ డేను పురస్కరించుకొని శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వంటల పోటీలు నిర్వహించారు. దుర్గాపురం ఘంటసాల సంగీత కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు 300 మంది మహిళలు పాల్గొన్నారు. ఇంటి వద్ద నుండే తయారు చేసిన వంటకాలను పోటీలలో ప్రదర్శించారు. రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలనే కాకుండా వెరైటీ వంటకాలను కూడా మహిళలు స్వయంగా వండి పోటీలలో ప్రదర్శించారు. సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్కు చెందిన ఫ్యాకల్టీ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి వంటకాలను రుచి చూసి ఉత్తమ వంటకాలను అభినందించారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు సతీమణి బోండా సుజాత కూడా వంటకాలను రుచి చూసి మహిళలను అభినందించారు. ఈ సందర్భంగా శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు ధూపాటి శ్రీదేవి మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళలకు ఎంతో ఇష్టమైన పని వంట చేయటమని, వారి వంటల రుచులను అందరికీ తెలియచెప్పాలన్న ఉద్దేశంతో వంటల పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. 300 మంది మహిళలు ఈ పోటీలలో పాల్గొన్నారని చెప్పారు. ఇంటి దగ్గర నుంచే వంటకాలు రావాలని సూచించామని అన్నారు. ఈ పోటీలలో తయారు చేసిన వంటకాలను పుస్తక రూపంలోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ పోటీలలో పాల్గొన్న ప్రతి మహిళకు పార్టిసిపెంట్ గిఫ్టులతో పాటు 5 కన్సోలేషన్ బహుమతులు అందజేస్తున్నామని చెప్పారు. అలాగే వెరైటీ వంటకాలు చేసిన వారిని ఎంపిక చేసి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేసినట్లు ఆమె వెల్లడించారు. అయితే ఈరోజు వంటలు పెట్టాలి అన్న ఆలోచన వచ్చింది. ఎందుకంటే మహిళలకి ఎంతో ఇష్టమైంది వంటల పోటీలు అనగానే మేం చేస్తామని సుమారుగా 250 మంది నుంచి 300 మంది వరకు పేర్లు ఇచ్చి ఇంటి దగ్గరే మళ్ళీ మనం ఇక్కడ పొయ్యి అవన్నీ ఏర్పాటు చేయాలంటే చాలా కష్టము. అందుకని పొయ్యి అవన్నీ లేకుండా ఉండటానికి ఇంటి దగ్గరే వెరైటీ ఐటమ్స్ చేసుకురమ్మని చెప్పాను.
అలాగే చేసుకొని వచ్చారు. ఎంతోమంది ఉత్సాహంగా మహిళలు వచ్చారు. ఈ వంటల రెసిపీలన్నీ నేను వెరైటీ వంటల పేరుతో ఒక పుస్తక రూపం కూడా, అంటే ఇంత కష్టపడి వీళ్ళు వెరైటీలు క్రియేట్ చేశారు. అందుకని ఇదంతా నేను ఒక పుస్తక రూపం దాల్చుదామన్నది నా కోరిక. త్వరలో అది పుస్తక రూపం దాల్చుతాను. అయితే ఈ కార్యక్రమానికి నాకు బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్ వాళ్ళు రమేష్ గారు నాకు ప్రతి ప్రోగ్రామ్కి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఈ ప్రోగ్రామ్ కూడా సపోర్ట్ చేశారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చారో వారికి గోల్డ్ బహుమతులు ఇవ్వటం జరుగుతుందండి. కన్సలేషన్ బహుమతులు కూడా ఉన్నాయి. మరి చాలా చక్కగా ఇంటి దగ్గర తయారు చేసుకుని వచ్చారండి. వీటిల్లో న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్నటువంటి ఫుడ్ ఉంది. కొన్నేమో వండినటువంటివి, కొన్నేమో అంటే పొయ్యి మీద వండకుండా హ్యాండ్తో ప్రిపేర్ చేసినటువంటివి ఉన్నవి అనమాట. మరి హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ వాళ్ళు వచ్చి చక్కగా ప్రతి వంటకాన్ని కూడాను రుచి చూసి వారికి మార్క్స్ ఇస్తున్నారండి. ఒకటేనండి, ఆహారము అనగానే ముందు అందులో పోషక విలువలు ఏమున్నవి అనేది ఆటో, లారీ తదితర మోటార్ రంగంలో పనిచేసే డ్రైవర్లపై భారీ పెనాల్టీలు, జైలు శిక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత యాక్ట్లోని సెక్షన్ 106(1)(2)లను రద్దు చేయాలని విజయవాడ సిటీ ఆటో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు దుర్గారావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని దుర్మార్గంగా అమలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక హక్కులను హరిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న చేపట్టే సమ్మెలో ఆటో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్టీఎస్ రోడ్డులోని సిఐటియు భవనంలో విజయవాడ సిటీ ఆటో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో జేఏసీ నేతలు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోటార్ వాహనాల చట్టాన్ని సవరించి ఆటో కార్మికుల మెడకు ఉరితాడు వేసిందని ఆరోపించారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను తెచ్చి ఆటో కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. ఏ ఆటో డ్రైవర్ కావాలని రోడ్డు ప్రమాదాలు చేయరని, కానీ ప్రమాదం జరిగినప్పుడు క్రిమినల్ చట్టాలు పెట్టి జైలు శిక్ష, జరిమానా విధించడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని దుర్మార్గంగా అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న సమ్మెను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సమ్మెలో రాజకీయాలకు అతీతంగా అన్ని ఆటో కార్మిక సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మూలిగే నక్క మీద తాటికాయ పట్ట చందంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం మళ్ళీ గతంలో బ్రిటిష్ నాటి చట్టంలోనే ఇంత కఠినమైన చట్టాలు లేవు. కానీ నేడు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో క్యాబినెట్ ఆమోదించి ఇవాళ 106(a)(1)(2) చట్టాలని, సెక్షన్లు తీసుకొచ్చి ఇవాళ ఆటో కార్మికులకి, మోటార్ కార్మికులకి ఉరితాడుగా మారింది. యాక్సిడెంట్ కావాలని చెప్పని ఎవరు చేయరు, కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కావాలని యాక్సిడెంట్లు చేస్తున్నారని చెప్పేసి అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు యాక్సిడెంట్ జరిగితే అనుకోకుండా ఎవరైనా చనిపోతే 10 లక్షల రూపాయల జరిమానా, 7 సంవత్సరాలు జైలు శిక్ష వేసే విధంగా ఈరోజు చట్టం తీసుకొచ్చింది. దీనివల్ల ఇప్పటికే ఆటో మోటార్ కార్మికులు బతికితే బఠానీలు అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో చాలామంది వాళ్ళ వృత్తిని మానేసుకొని వేరే వృత్తులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది అయినటువంటి ఒక క్రిమినల్ చట్టం తీసుకొచ్చి యాక్సిడెంట్ జరిగితే 7 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు శిక్ష మరియు జరిమానా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు విధించడం అనేది దారుణంగా ఇవాళ అన్ని యూనియన్ల ఐక్య కార్యాచరణ మీద ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే ఈ నియంత్రణ పరిపాలన నుంచి డ్రైవర్లు ఇప్పటికే కొంతమంది రవాణా రంగం నుంచి మానేశారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా, ఇండియా వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా 16వ తారీఖు జరిగే సమ్మెని అన్ని యూనియన్లతో పాటు జయప్రదం చేయాలని సి బుక్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ప్రథమ ముద్దాయిని చేస్తుంది, డ్రైవర్ని రెండో ముద్దాయిని చేస్తుంది. ఇది దేశంలో ఎక్కడా లేనిది ఈరోజు ఈ దేశంలో అమలు జరుపుతున్నారంటే చాలా దుర్మార్గం. కనుకనే రేపు జరగబోయే సమ్మె 16వ తారీఖు జరిగే ఏ సమ్మె అవుతుందో ప్రతి ఒక్క డ్రైవర్ కూడా, ఇక్కడ రాజకీయాలు, పార్టీలు అన్నీ పక్కన పెట్టండి, ఈ మోటార్ రంగానికి సంబంధించిన ఆటో తోలి బతుకుతున్నాం అనుకునే ప్రతి వ్యక్తి కూడా స్వచ్ఛందంగా రేపు 16వ తారీఖు జరిగే సమ్మెలో పాల్గొన్నటువంటి జీవోలు చాలక 31-21 జీవో చాలక మళ్ళీ కొత్త జీవో ప్రవేశపెడుతుంది. ఉన్నందు పరంగా దాన్ని విరమించుకోవాలా. అలాగే రేపు 16వ తారీఖు విజయవాడ నగరంలో ఆటో కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఏదైతే సమ్మెకు పిలుపునిచ్చిందో దాంట్లో విజయవాడ ఆటో సోదరులందరూ కూడా పాల్గొని
వైసీపీ విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి అమర్బాబు తన పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ ఆవిర్భావం నుండి ఉన్నా తమను పట్టించుకోకపోగా ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో జరుగుతున్న అవమానాలకు నిరసనగా తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆయన ప్రకటించారు. వైసీపీ విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి ఎనిగళ్ల అమరబాబు తన పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు చిట్టినగర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత 25 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్నానని, వైఎస్ అభిమానిగా ఆయన మరణానంతరం వైసీపీ ఆవిర్భావం సమయంలో పార్టీలో చేరానని గుర్తు చేశారు. 2019లో జరిగిన ఎన్నికలలో వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుపుకు తన వంతు కృషి చేశారని చెప్పుకొచ్చారు. వెల్లంపల్లి మంత్రి అయిన తర్వాత బీసీ ఎస్సీలకు అన్యాయం చేశారని, నామినేటెడ్ పోస్టులలో కూడా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న తమను ఎన్నడూ పట్టించుకోలేదని చెప్పారు. ప్రస్తుత ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ కూడా అదే తరహాలో సీనియర్ నాయకులను, కార్యకర్తలను గుర్తించడం లేదని చెప్పుకొచ్చారు. కార్పొరేటర్లకు శాలువాలు కప్పితే ఎమ్మెల్యేగా గెలవరని, కార్యకర్తలను గుర్తించేవారే గెలుస్తారని చెప్పారు. ఆసిఫ్ వెనకాల ఉండేది కూడా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు ఉన్నారని ఆరోపించారు. పార్టీలో జరుగుతున్న అవమానాలకు నిరసనగా తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు. నేను గత 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. నేను రాజకీయ పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలకి, నాయకులకి అందరికీ సుపరిచితమే. నేను స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానిని. రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు పార్టీ ప్రారంభం నుంచి కూడా నేను ఆ పార్టీలో చేరి ఆ పార్టీకి సేవలు అందించడం జరిగింది. ఆ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను చేసినటువంటి సేవలకు గుర్తించి పార్టీ అధిష్టానం నన్ను విజయవాడ నగర ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మంత్రి అయ్యారు. తర్వాత మాలాంటి కార్యకర్తలు, సీనియర్ నాయకులు పడినటువంటి కష్టం వల్ల ఆయన మంత్రిగా నియమించిన తర్వాత ఏ రోజు కూడా ఎస్సీలను కానీ, బీసీలను కానీ, ఎస్టీలను కానీ, మైనారిటీ సోదరులను కానీ ఎవరిని పట్టించుకున్న దాఖలు లేదు. వేసినటువంటి నామినేట్ పోస్టులు కానీ, ప్రధానమైన పోస్టులు 1-2 ఏమైనా ఉంటే అతనికి వ్యక్తిగత భజన చేసినటువంటి వారికి, లేని పక్షంలో పార్టీలో అప్పుడు మాలాగా పనిచేసినటువంటి వాళ్ళకి కాకుండా ఇతర పార్టీలకి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేసినటువంటి వాళ్ళకి నామినేట్ పోస్టులు వేయడం జరిగింది. మీరు మారరు. కాబట్టి ఆసిఫ్ గారికి చెప్తున్నాము, పార్టీ రాష్ట్ర అధిష్టానానికి కూడా చెప్తున్నాము, దీనివల్ల మాకు ఈ పార్టీలో అవమానాలే కానీ ఎటువంటి గుర్తింపు లేదు. కాబట్టి ఈ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నా యొక్క ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయదలుచుకున్నాను. అనంతరం వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి దాసు మాట్లాడుతూ 2019 నుండి వెల్లంపల్లి శ్రీనివాస్ అనుచరుడిగా ఆయన వెన్నంటే నడిచామని చెప్పారు. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి నామినేటెడ్ పదవులిచ్చి పార్టీ కోసం కష్టపడిన తమను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2009 నుంచి కూడా వెల్లంపల్లి గారి అనుచరుడిగా, కార్యకర్తగా అన్న వెనక మేము తిరిగాం. కానీ 2019లో కూడా గెలిచి దళితులను అసలు ఏ విధంగా పట్టించుకోకుండా అట్లాగే మమ్మల్ని అందరూ కూడా చాలా నిర్లక్ష్యంగా చేశారు. ఏ ఒక్క నామినేట్ పదవి కూడా కనీసం ఇవ్వలేదు. ఇవ్వకపోగా మా పైన దాడి చేస్తూ ఉన్నవారిని కూడా సపోర్ట్ చేసి ఇతర పార్టీల నుంచి వచ్చి, మేము అధికార పార్టీలో ఉండి కూడా ఇతర పార్టీల నుంచి వచ్చి మాపై దాడి చేస్తే ప్రతిపక్షం పార్టీ వాళ్ళ కొమ్ము కాశారు. న్యాయం చేయకపోగా మా మీదే మళ్ళీ వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడినా కూడా దాన్ని కూడా సమర్థించారు. అందుకే మేము పార్టీ సభ్యత్వానికి, అలాగే నా పదవికి, నా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నేను దానికి కూడా రాజీనామా చేస్తున్నాను. ప్రస్తుత కాలంలో బ్యూటీషియన్లకు మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని నటి, మోడల్ మానస వారణాసి తెలిపారు. చలనచిత్ర మరియు మోడలింగ్ రంగాలకే పరిమితమైన మేకప్ ఇప్పుడు శుభకార్యాలకు కూడా ఉపయోగిస్తున్నారని చెప్పారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని మాతా టవర్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన హివాగా స్కూల్ ఆఫ్ బ్యూటీ ఈస్థెటిక్స్ నేడు ప్రారంభమైంది. నటి, మోడల్ మానస వారణాసి ముఖ్య అతిథిగా హాజరై ఈ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం బ్యూటీషియన్ కోర్సులు నేర్చుకునే వారి కోసం నిర్మించిన సదుపాయాలు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడలో ఇటువంటి బ్యూటీషియన్ కోర్సులు నేర్పే హివాగా వంటి సంస్థలు రావడం సంతోషకరమని చెప్పారు. నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ బ్యూటీషియన్ వైపు ఆసక్తి చూపిస్తున్నారని, ఈ కోర్సులు నేర్చుకోవడం ద్వారా మంచి ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు. ఇండియాలో మంచి పేరు పొందిన స్కూల్ హివాగా అని, తాను ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషాన్నిచ్చిందన్నారు. ప్రారంభోత్సవంలో ఆదిత్య గ్రూప్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ శేషురెడ్డి మరియు నిర్వాహకురాలు హరితారెడ్డి పాల్గొన్నారు. We see a lot of physical beauty, right? Instagramలో కానీ మన మూవీస్లో కానీ, బట్ ఆ బ్యూటీ వెనకాల ఉన్న టీమ్ గురించి మనకి ఎక్కువ తెలీదు. అండ్ ఐ హ్యావ్ మేజర్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ది ఆర్టిస్ట్ ఇన్ ది ఇండస్ట్రీ, మేకప్ ఆర్టిస్ట్ కానీ, హెయిర్ ఆర్టిస్ట్స్ కానీ, ఆల్ ది క్లినికల్ everybody in clinics who are working so hard to really uphold the industry of beauty is something that I have respect for. And alage ee academy lo there's so many students who are going to be empowered with the skills and the art required. Of course Hivaga salons chala unnai, which is amazing. They provide beautiful services, బ్యూటీ క్లినిక్స్ beauty clinics, 4 clinics across mana state, Telugu states. And but the thing is, services to part of they're also empowering students. They're sharing their knowledge ni paatistunaru, and that's what makes me extremely proud to be a part of this initiative. Thank you for having me here. And I feel like beauty industry lo chala opportunities unnai. There's so much potential, so much scope to be creative. You can either enter the fashion industry, the movie industry, or even be freelance. Big, but it's just so aesthetically done, so beautifully created with different sections and everything, which helps all the students who come here get exact attention that they need to get. One of the most important things, as she was also mentioning about the beauty industry, is we all, no matter who we are, we all want to look beautiful from inside and outside. And this is a career that helps almost everybody in terms of looking good and making the world look better. There are immense opportunities and career options that can come around. As she mentioned already about the movie industry, the freelance, there's also a lot more to become educators, like I've become an educator. You can also work with a lot of big international brands. You can travel abroad. This opens up a lot of opportunities in that way.